హాయ్ అందరికీ, గుడ్ మార్నింగ్. మీకు ఒకటి చూపించిన మీలో ఇది ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. చిన్న రసం మామిడికాయ. ఇది ఏదో ఎవరో తెలియదు నాకు, ఆటోలో వెళ్తున్నారు ట్రైల్ వేసుకొని. అయితే ఇక్కడ బెల్ట్ ఉంది, అంటే బండి వెళ్ళేటప్పుడు బెల్ట్ ఉంటే బండి స్లో చేసుకొని వెళ్తారు కదా. వెళ్తే మామిడికాయలు చూసారు, చూడగానే తినాలనిపించింది. యాక్చువల్గా పులుపు అంటే ఉండే పర్సన్స్లో నేను ఒకదాన్ని. ఏమండి ఒక్క మామిడికాయ ఎవరా అన్నాను. వాయిస్ అర్థమయ్యి ఎదురుకెళ్ళి ఆపారు, ఇచ్చారు మ్యాంగో. దీన్ని చక్కగా కోసి ఉప్పు కారం పెట్టుకొని మా పిల్లలు నేను తింటాం. మా అమ్మాయి ఎగ్జామ్ రాయడానికి వెళ్ళింది, ఈరోజు ఫోర్త్ ఎగ్జామ్ మ్యాథ్స్. ఎలా ఉంటుంది, ఎలా రాస్తుందో ఏమో పాపం. నైట్ నిద్ర కూడా లేదు, కరెంట్ లేదు, ఫ్యాన్ లేదు. ఏంటో అన్ని లక్కు ఎమ్మటమ్మటే వస్తుంది. ఫ్యాన్ వేరే వాళ్ళు తీసుకొచ్చి, మా ఫ్రెండ్ వాళ్ళది కావాలంటే వాళ్ళ చుట్టాలు వచ్చారు, ఇచ్చాను. రాత్రి అనుకోకుండా ఆ ఫ్యాను లేకపోయి కూడా దాని తగ్గట్టు కరెంటు పోయింది. పొద్దున్నే తెల్లవారుజాము 4 లేచి చదువుకునేది కూడా పెద్దగా చదువుకోలేదు ఈరోజు. అదృష్టం అంటే ఇలాగే ఉంటుందేమో కొంతమందికి. ఏంటో ఈ అదృష్టం నన్ను బాగా లైక్ చేస్తున్నట్టుంది. నా దగ్గర నుంచి అసలు పక్కకు కూడా వెళ్ళాలి, పక్కన అంటి పెట్టుకొని ఉంటుంది. ఇలా పట్టాలి అదృష్టం ఉంటే మాత్రం మనిషి ఒక రేంజ్లోకి వెళ్తాడు. ఒక రేంజ్ ఎక్కడో పెట్టింది ఇలా అదృష్టం పట్టుకొని ఉంటే. ఇక పొద్దున్నే కరెంట్ వాళ్ళు కూడా పిలిపియకుండానే అదరా బెదరా నిద్ర లేదని చెప్పి నైట్ 2 అయిపోయింది, 2-3 అయిపోయింది పడుకునేది. నిద్ర పట్టలేదు, కళ్ళు ఒకటే మంటలు. ఇక మార్నింగ్ 5-6 అయ్యాక పాపలు లేపి పడుకున్నా ఇంట్లో. ఒక 1 అవర్ పడుకున్నానేమో. మళ్ళీ అమ్మటి ఎగ్జామ్ ఉన్న రెడీ అయ్యి వచ్చేసాను పాపతో పాటు. ఇంటికి వెళ్ళి కరెంటుడు ఫోన్ చేస్తే వస్తాడో, ఈరోజు వస్తాడో రేపు వస్తాడో. పిలవచ్చు, కానీ పిలిచినప్పుడు మనీ ఇవ్వకపోతే రెండోసారి రాదు. లక్ష్మి పక్కన ఉండకపోవడం ఒక ఎత్తు, దాని తగ్గు 1 by 1 సమస్యలు పక్కనే జరిగితే మిస్ అయిపోతుంది. పక్కన